హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చేసుకోబోయే వంట వచ్చేసి వెజిటేబుల్ పలావ్ అనమాట. ఇది వచ్చేసి బ్యాచిలర్ స్టైల్ అనమాట. చాలా ఈజీగా మనతో ఉన్న ఇంగ్రీడియంట్స్తో చేసుకోవచ్చు. ముందుగా నేను ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసేసుకున్నాను ఫ్రెండ్స్ కొంచెం. సో ప్యాన్ అయితే వేడైపోయింది ఫ్రెండ్స్. దీంట్లోకి వచ్చేసి నేను జీలకర్ర ఆవాలు వేసుకున్నాను కొంచెం. నెక్స్ట్ వచ్చేసి చెక్క, 2 ముక్కలు చెక్క, చిన్న 2 ముక్కలు చెక్క, 3 లవంగాలు వేస్తున్నాను. దీంట్లో కంటే కొద్దిగా కొంచెం జీలకర్ర వేస్తున్నాను అనమాట. మనం కొద్దిగా జీలకర్ర ఎక్కువ వేసుకోవడం వల్ల చాలా బాగుంటుంది అనమాట ఫ్లేవర్ కూడా. దీంట్లోకి వచ్చేసి నెక్స్ట్ పచ్చిమిర్చి వేస్తున్నాను. అలాగే ఆనియన్ ఒక చిన్న ఆనియన్ కట్ చేసుకున్నాను అనమాట. పొడుగుగా ఆనియన్ వేస్తున్నాను. ఇవన్నీ కొద్దిగా మిక్స్ చేయాలన్నమాట. తొందరగా ఈజీగా అయిపోతుంది ఫ్రెండ్స్, ఒక 10 మినిట్స్లో అయిపోతుంది అనమాట. టైం సేవ్ అవుతుంది, ప్లస్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. నేను ఆలు వేస్తున్నాను అనమాట. ఇవన్నీ బాగా ఫ్రై అయిపోయినాయి. ఆలు వేస్తున్నాను ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి పచ్చి బఠానీ ఫ్రెండ్స్. పచ్చి బఠానీ కూడా వేసేస్తున్నాను. ఇవన్నీ కొద్దిగా ఫ్రై అవ్వాలి ఫ్రెండ్స్, బాగుంటుంది అనమాట కొద్దిగా ఎక్కువ ఫ్రై అయితే. ఇప్పుడు వచ్చేసి పుదీనా కూడా వేసేస్తున్నాను దీంట్లోకి. ఇవన్నీ కొద్దిగా బాగా మిక్స్ చేసుకున్నాం. బఠానీ అనేది మన ఆప్షనల్ అనమాట. దీంట్లోకి ఇంకా మనం బఠానీ వేయకపోయినా కూడా బాగుంటుంది. ఉంటే వేసుకోండి, లేకపోతే లేదన్నమాట. ఇవన్నీ కొద్దిగా బాగా ఫ్రై అవ్వాలి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, కరివేపాకు కూడా వేసేస్తున్నాను. ఇది కొద్దిగా మగ్గింది అనమాట. కరివేపాకు వేసేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ టమాటా వేస్తున్నాను ఫ్రెండ్స్. అన్నీ వేసిన తర్వాత టమాటా, ఒక చిన్న టమాటా తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి అల్లము, వెల్లుల్లి, దీంట్లోకి వచ్చేసి ఇది కొత్తిమీర 2 మిక్స్ చేసుకున్నాను ఫ్రెండ్స్. పేస్ట్ వేసుకున్నాను. ఈ పేస్ట్ కూడా వేసేస్తున్నాను అనమాట. మనకు కావాల్సింటే వేసుకోవచ్చు, ఇంట్లో వేసుకొని కానీ ఇది పడితేనే మనకి టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట. సో ఫ్రెండ్స్, మనకి తగినంత సాల్ట్ వేస్తాను. దీంట్లో వచ్చేసి కొద్దిగా ఒక చిన్న స్పూన్తో ఒక చిన్న స్పూన్ వేసాను అనమాట. గరం మసాలా వేసేస్తున్నాను. ఉప్పు అయితే మనం చూసుకొని వేసుకోవచ్చు ఫ్రెండ్స్ మరి అయినా. ఇప్పుడు దీంట్లో ఇవన్నీ బాగా మగ్గినాయి అనమాట. దీంట్లో కొద్దిగా వాటర్, ఇంత ఒక గ్లాస్ నేను రైస్ తీసుకున్నాను. అంటే 2 గ్లాసెస్ వాటర్ వేసుకోవాలన్నమాట. మనకి ఏ కప్తో తీసుకుంటామో దానికి 2 కప్స్ వాటర్ వేసుకోవాలి. బాగా వాటర్ కూడా బాగా బాయిల్ అవ్వాలన్నమాట. తీసుకుంటున్నాను వాటర్ నేను. ఫ్రెండ్స్, మనమైతే దీంట్లోకి అన్నీ వేసేసుకున్నాము. ఇవి కొద్దిగా వాటర్ మనకి బాగా బాయిల్ అవ్వాలన్నమాట. బాయిల్ అయిన తర్వాత రైస్ వేసేసుకుంటే త్వరగా అయిపోతుంది. నేను మూత పెట్టేస్తాను అనమాట. సో ఫ్రెండ్స్, మనకైతే వాటర్ బాగా బాయిల్ అయిపోయింది అనమాట. ఇప్పుడు వచ్చేసి లాస్ట్ ఫైనల్గా రైస్ వేసేస్తున్నాను. ముందుగా నానబెట్టుకున్నాం కదా రైస్, ఆ రైస్ వేసేస్తున్నాను. రైస్ వేసేసి ఒకసారి అలాగా మిక్స్ చేసేసి పెట్టేస్తాం ఫ్రెండ్స్, అయిపోతుంది. ఇలా మిక్స్ చేసేసుకొని
పెట్టేసుకోవడమే ఫ్రెండ్స్. ఫైనల్గా అయితే ఇంకా మూత పెట్టేసుకోవడం. ఫైనల్గా అయితే మనకి రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. చూద్దాం ఒకసారి ఎలా ఉందో. చూడండి ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయిందో. చూడండి ఎంత పొడి పొడిగా ఎంత బాగుందో చూడండి. స్మెల్ కూడా చాలా అంటే చాలా బాగుంది. స్మెల్ కూడా చూడండి, టేస్ట్ చాలా బాగుంది ఫ్రెండ్స్. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.